ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక కనాను స్త్రీ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ప్రార్థించడం మనం చదువుతాము. అయితే ఆ కనాను స్త్రీతో క్రీస్తు వారు చాలా కఠినంగా మాట్లాడినట్లు మనం చదువుతాము. కనాను స్త్రీతో క్రీస్తు వారు ఎందుకు కఠినంగా మాట్లాడారో మనం తెలుసుకుందాము. యేసుక్రీస్తు వారు అంతవరకు తన బహిరంగ పరిచర్యలో యూదుల ప్రాంతాన్ని దాటి బయటికి వెళ్లడం అదే ప్రథమం. ఫోనికైలో ఉన్న ఒక కనానీయురాలు దెయ్యం పట్టిన తన కుమార్తెను స్వస్థపరచమని ఆయనను వేడుకుంది. దేవుడు నాశనం చేయమని చెప్పిన కనాను వంశీరాలు ఈ స్త్రీ. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు కనానును ఆక్రమించినప్పుడు వారు దేవుని ఆజ్ఞకు అవిధేయులై కనానీయులందరినీ చంపక కొందరిని విడిచిపెట్టారు. అలా మిగిలిన వారి సంతానమే ఈ కనాను స్త్రీ. నిజానికి దేవుని ప్రజలకున్న ఆధిక్యత, నిరీక్షణ ఈమెకి లేవు. ఆమె యేసుతో మాట్లాడుతూ దావీదు కుమారుడా అని ఆయనను సంబోధించింది. మెస్సియాకు యూదులు ఇచ్చిన బిరుదు దావీదు కుమారుడు. యేసు దావీదు కుమారుడే అయినా దాన్ని ఆధారం చేసుకొని ఆయన్ను ఆశ్రయించే హక్కు ఒక అన్యురాలుగా ఆమెకు లేదు. అందుచేతనే మొదట ఆయన ఆమెకు జవాబు చెప్పనే లేదు. తర్వాత ఆమె వారికి ఒక అడ్డంకిగా ఉన్నదని ఆమెను పంపివేయమని శిష్యులు క్రీస్తు వారిని అడిగారు. కానీ ప్రభువుకి ఆమె ఒక అడ్డంకిగా కాదు, దేవుని కృప ప్రకాశించే సాధనంగా తోచింది. క్రీస్తు వారు తన పరిచర్య యూదులకే కాని అన్యులకు కాదని, ఖచ్చితంగా కనానీయులకు అసలే కాదని ఆమెకు జ్ఞాపకం చేశారు. ఇంత స్పష్టమైన తిరస్కారానికి కూడా ఆమె నిరాశ చెందలేదు. దావీదు కుమారుడా అని అనకుండా ఆమె ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. మెస్సియా వద్దకు ఒక యూదురాలుగా కాక తన సృష్టికర్త దగ్గరకు ఒక జీవిగా ఆమె వచ్చింది. అయితే ఆమె విశ్వాసంలోని వాస్తవికతను పరిశోధించడానికి యేసుక్రీస్తు వారు ఆమెతో యూదులైన బిడ్డలను పోషింపవలసిన తాను అన్యులైన కుక్కలను పోషించడం సమంజసం కాదని అన్నారు. ఈ మాటలు మనకెంతో కఠినంగా అనిపిస్తాయి. అయితే ఒక డాక్టరు ఒక కత్తిని, సూదిని మనలను బాగు చేయడానికే వాడతాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ఒక అన్యురాలు. ఆయన కనికరాన్ని పొందడానికి ఆమెకు అర్హత లేదు అన్న వాస్తవాన్ని ఆమె గ్రహించాలని క్రీస్తు వారు ఆశించారు. అయితే ఆమె జవాబు ఎంతో ఘనంగా ఉంది. ఆయన వివరించిన వివరణ ఆమె పూర్తిగా అంగీకరించింది. అయోగ్యమైన ఒక అన్యురాలుగా ఆమె తన్ను తాను తగ్గించుకుంది మరియు ఒప్పుకుంది. ఆయన మాటలకు ఆమె, నిజమే ప్రభువా, భోజనపు బల్ల క్రింద ఉండే కుక్క పిల్లల్లో నేను ఒక దాన్ని, ఆ పడిన ముక్కలలో నన్ను కొన్ని తీసుకోనివ్వు అని అడిగింది. నా కుమార్తెను నీవు స్వస్థపరిచే యోగ్యత నాకు లేదు, అయినా మేలు పొందే అర్హతే లేని జీవులలో ఒక దానిగా నాపై దయచూపమని వేడుకుంటున్నాను అని అన్నది. ఆమెలోని గొప్ప విశ్వాసానికి ప్రభువు ఆమెను అభినందించారు. విశ్వాసానికి ప్రతిఫలం వెంటనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. క్రీస్తు వారు ఆమెను తిరస్కరించలేదు, ఆమె విశ్వాసాన్ని పరీక్షించారు. ప్రార్థనకు ఆధారం మనిషికున్న యోగ్యత కాదని క్రీస్తు వారు ఒక పాఠం నేర్పించారు. ఈ కనాను స్త్రీ విసుగు చెందకుండా, పట్టు విడవకుండా అడగడంలో తన విశ్వాసం ఎంత గొప్పదో రుజువు చేసుకుంది. క్రీస్తు వారి మౌనం కానీ, శిష్యుల నిరాకరణ కానీ, ఆమెకు మేలు పొందుటకు ఏ హక్కు లేదన్నట్టు చెప్తున్న సిద్ధాంతాలు కానీ, ఆమెను అవమానపరిచే ఎలాంటి విషమ పరీక్ష కానీ ఆమెను ఆపలేకపోయాయి. దేవుని దృష్టిలో విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో, విశ్వాసానికి దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో మనకి అర్థమవుతుంది. మనం విశ్వసించవలసినది బైబిల్లో వెల్లడి అయిన దేవుడు ఉన్నాడని, ఆయన్ను హృదయపూర్వకంగా వెతికే వారికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడని. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.